హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరికీ జీవితం మీద ఎన్నో సందేహాలు ఉంటాయి. హ్యాపీనెస్ని ఎలా అచీవ్ చేయాలి, మనం కోరుకున్న డబ్బుని, కీర్తి ప్రతిష్టల్ని ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచనలు మనకి ఉంటాయి. మనిషిగా పుట్టినందుకు ఈ ఎగ్జిస్టెన్స్కి అసలు అర్థం ఉందా అని రకరకాల డౌట్లు కూడా వస్తాయి. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి లైఫ్లో లాస్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈయనకి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది. ఒక నెల రోజుల్లో చనిపోతాడు. ఈయన తన జీవితంలో 60 సంవత్సరాల పాటు ప్రపంచం అంతా తిరిగి మనిషి జీవితంలో ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇన్నర్ పీస్ అంటే ఏంటి, అసలు లవ్ అంటే ఏంటి అని తాను తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకి బోధించాడు. అలాంటి ఆయన ఈరోజు జీవితంలో చివరి దశలో డెత్ బెడ్ మీద ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించే కాదు, ప్రపంచ ప్రఖ్యాత ఫిలాసఫర్, స్పిరిచువల్ టీచర్ జిడ్డు కృష్ణమూర్తి గురించి. అసలు చనిపోయే ముందు ఎవరికైనా సరే ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? బహుశా వాళ్ళు బ్రతికిన జీవితం మొత్తం వాళ్ళ కళ్ళ ముందు కనిపించవచ్చు. జీవితంలో నేనేం సాధించాను అని ప్రశ్నించుకోవచ్చు. నేను చనిపోతే అసలు ఎవరైనా ఏడుస్తారా అని ఫ్యూచర్ గురించి ఆలోచించవచ్చు. ఇలా ఏదైనా జరగచ్చు. కానీ ఒక్కసారి డెత్ బెడ్ మీద జిడ్డు కృష్ణమూర్తి గారిని చూస్తే ఆయనలో ఇలాంటి ఆలోచనలు ఏమీ కనపడవు. 1986లో ఆయన చనిపోవడానికి సరిగ్గా 44 రోజుల ముందు ఒక స్పీచ్ ఇచ్చారు. కృష్ణమూర్తిస్ లాస్ట్ పబ్లిక్ వర్డ్స్ అనే టైటిల్తో యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది జిడ్డు కృష్ణమూర్తి గారి మనసులో ఉన్న ఆ ప్రశాంతత, సంతృప్తి, సంతోషం ఇవన్నీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటర్నల్గా క్రియేట్ చేసుకున్నవి అని. క్యాన్సర్ వల్ల చనిపోతాను అని తెలిసినా కూడా ఆయన ప్రజెంట్ మూమెంట్లో చాలా పీస్ఫుల్గా బ్రతికారు. 91 సంవత్సరాలు వయసులో కూడా ఆయన మైండ్ ఎంత షార్ప్గా పనిచేసేది అంటే చిన్నపాటి భయం కానీ, సంకోచం కానీ, మతిమరుపు కానీ ఎలాంటి లోపం కనిపించేది కాదు. అందుకే ఎంతో మంది స్పిరిచువల్ లీడర్స్ చెప్పిన మాటలు విన్నా సరే జిడ్డు కృష్ణమూర్తి గారి స్పీచ్లు మాత్రం అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటాయి. నిజాయితీతో మనలో ఒక జీవాన్ని మేల్కొల్పే విధంగా అనిపిస్తాయి. కొంతమంది గురువులు చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటి అవుతుంది. కానీ జిడ్డు కృష్ణమూర్తి మాత్రం తాను ఏదైతే బోధించాడో ఆ బోధనల్ని తన జీవితంలో మమేకం చేసుకున్నారు. అందుకే ఆయన మాటలు ఎవరికి వాళ్ళు సత్యాన్ని అన్వేషించేలాగా మోటివేట్ చేస్తాయి. అయితే నాకు అనిపించింది ఏంటంటే కృష్ణమూర్తి గారి మాటల్ని, ఆయన ఐడియాలజీని సింప్లిఫై చేయడం కూడా కొంచెం కష్టమే. కాకపోతే జిడ్డు కృష్ణమూర్తి బోధనలు, స్పీచ్లు, ఆయన ఫిలాసఫీ అన్నిటిని ఫిల్టర్ చేస్తే కోర్ లెవెల్లో కొన్ని మెయిన్ ఐడియాలు రిపీట్ అవుతాయి. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ద సీక్రెట్ ఆఫ్ జే కృష్ణమూర్తి. మీరు ఎప్పుడైనా జిడ్డు కృష్ణమూర్తి వీడియోలు కనుక చూసి ఉంటే ఆయన తనని తాను థర్డ్ పర్సన్లో ద స్పీకర్ అని సంబోధిస్తాడు. మిగిలిన గురువులాగా ఆయన ఎప్పుడూ కూడా తన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బయట డిస్కస్ చేయలేదు. నేను, నాది, నేను చెప్పింది వినండి అని కాకుండా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీరే సత్యాన్ని అన్వేషించండి అని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే తన మాటలు వినడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి మెథడ్స్ కానీ, రూల్స్ కానీ చెప్పేవారు కాదు. అప్పట్లో చాలా మంది కృష్ణమూర్తిని ఎన్నో సంవత్సరాలు ఫాలో అయినా సరే అసలు ఈయన ఏం చెప్తున్నాడు అనే దాని మీద వాళ్ళకి క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండేది కాదు. అందుకే ఒకసారి సద్గురు అన్నాడు, కృష్ణమూర్తిస్ మైండ్ వాజ్ షార్ప్ like a blade cutting to the very essence of reality. హ్యూమన్ లైఫ్ కి మీనింగ్ ఏంటి అనే ఫిలాసఫీని ఆయన ఒక డీప్ లెవెల్లో డొంక తిరుగుడు లేకుండా చాలా స్ట్రైట్ గా అడ్రస్ చేసేవాళ్ళు. కాకపోతే అది చాలా తక్కువ మందికి అర్థమయ్యేది. అయినా సరే ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే కృష్ణమూర్తి బలంగా నమ్మేది ఏంటంటే దెర్ ఈజ్ నో టీచర్, నో ప్యూపిల్, దెర్ ఈజ్ నో లీడర్, దెర్ ఈజ్ నో గురు, దెర్ ఈజ్ నో మాస్టర్, నో సేవియర్. You yourself are the teacher and the pupil. You are the master, you are the guru, you are the leader, you are everything. సింపుల్ గా చెప్పాలంటే ఆయన ఉద్దేశంలో ఈ ప్రపంచంలో గురువులు లేరు, శిష్యులు లేరు, నడిపించే నాయకుడు లేడు, ఎవ్వరూ లేరు. కాపాడేవాడు కానీ, నీకు దారి చూపించేవాడు కానీ ఎవ్వడూ లేడు. నీకు నువ్వే గురువు, నువ్వే శిష్యుడివి, నువ్వే నాయకుడివి, నిన్ను నువ్వు కాపాడుకోవాల్సింది నువ్వే. ప్రతిదానికి నీకు నువ్వే సమాధానం అని ఆయన నమ్ముతాడు. అయితే జిడ్డు కృష్ణమూర్తి తన చివరి దశలో ఒకరోజు తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఒక మాట అన్నాడు, మీకు నా సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా అని. చాలా మందిలో సడన్ గా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు దీనికి ఆన్సర్ ఏం చెప్తాడో అని అందరూ క్యూరియస్ గా ఎదురు చూడటం మొదలు పెట్టారు. అప్పుడు ఆయన అన్నారు, దిస్ ఈజ్ మై సీక్రెట్, ఐ డు నాట్ మైండ్ వాట్ హ్యాపెన్స్. ఈ 5 పదాలు కలిసిన ఒక్క సెంటెన్స్ పైకి చాలా సింపుల్ గా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే జీవితానికి సరిపడ జ్ఞానం ఈ ఒక్క వాక్యంలో ఉంది. కొంచెం లోతుగా ఆలోచించి అర్థం చేసుకోండి. ఐ డోంట్ మైండ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే నాకు పర్లేదు,
ఏమైనా సరే నేను పట్టించుకోను. జిడ్డు కృష్ణమూర్తి ఏమంటున్నారంటే, నేను లైఫ్లో ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా, డబ్బున్నా లేకపోయినా, ఏం జరిగినా సరే నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను జీవితం నుండి, ఇతర మనుషుల నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, డిమాండ్ చేయను. అందుకే సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అంటారు. ఇంచుమించు ఇలాంటి ఫిలాసఫీనే రోమన్ ఫిలాసఫర్ మార్కస్ అరేలియస్ కూడా బోధించాడు. హౌ రిడిక్యులస్ అండ్ అన్రియలిస్టిక్ ఇస్ ద మ్యాన్ హూ ఈజ్ అస్టానిష్డ్ అట్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. అంటే నిజంగానే లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సో షాక్ అయిపోకండి, యాక్సెప్ట్ చేయండి. కాకపోతే నిజంగా ఇలా అసలు లైఫ్లో ఏం పట్టించుకోకుండా బిందాస్గా ఉండడం అనేది సాధ్యమా అంటే అసాధ్యం అని కూడా చెప్పొచ్చు. కాకపోతే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మాటల నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పటికప్పుడు రియాలిటీ చెక్ చేసుకోండి. ఇలా లైఫ్లో జరిగిన ప్రతిదాన్ని కోపంతో రెసిస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. అప్పుడు మన హార్ట్లో ఒక హార్మనీ వస్తుంది. సపోజ్ వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నీరు ఏం అడ్డొచ్చినా ఏం జరిగినా అలా ఫ్లోలో ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. ఈ నీరు పైకి చూడడానికి కామ్గా ఉంటుంది, కానీ నీటికి ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళనైనా అడ్డంకులుగా వేయండి, వాటిని దాటుకుని వెళ్ళే శక్తి నీరుకి ఉంటుంది. అందుకే బ్రూస్లీ కూడా అంటాడు, ఎంప్టీ యువర్ మైండ్, బీ ఫార్మ్లెస్, షేప్లెస్ లైక్ వాటర్ అని. ఇలా మన మైండ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక సాఫ్ట్ ఫోర్స్తో ముందుకెళ్తే పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయడం మానేసి మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది, పరిస్థితులు మన కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్, ద ప్రెజెంట్ మూమెంట్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, జయాపజయముల పట్ల మమకారాశక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని. ఈ శ్లోకం మన లైఫ్లో రిజల్ట్ని పక్కన పెట్టి ఆ ప్రాసెస్ని, పనిలో పెట్టే ఎఫర్ట్ని ఎంజాయ్ చేయమని చెప్తుంది. జనరల్గా లైఫ్లో మనం చేసే ప్రతి పనికి మోటివేషన్ మెయిన్గా చివరిలో వచ్చే రివార్డ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మన పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు, ఎందుకంటే స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుని పై చదువులు చదువుకుంటామని. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మైండ్లో మన గోల్ ఏంటంటే చదువు పూర్తి చేశాక జాబ్ చేయాలి అని. ఇక తర్వాత మనీ సంపాదించాలి అనేది లైఫ్ మొత్తానికి మేజర్ మోటివేషన్లా మారిపోతుంది. మంచి కారు, పెద్ద ఇల్లు, ఫ్యామిలీకి కంఫర్టబుల్ లైఫ్ని ప్రొవైడ్ చేయడం, ఇదే ఆల్మోస్ట్ అందరికీ లైఫ్ గోల్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, రిజల్ట్ ఓరియంటెడ్గా పని చేసేటప్పుడు మన మైండ్ ఎక్కువగా ఫ్యూచర్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పని చేస్తే భవిష్యత్తులో మనకు హ్యాపీనెస్ వస్తుంది అనే థాట్ మైండ్లో బాగా నాటుకుపోయింది. కాకపోతే నిజం ఏంటంటే, సంతోషం అనేది ఎప్పుడో భవిష్యత్తులో రాదు, ఇప్పుడు బ్రతుకుతున్న ఈ క్షణంలో ఉంటుంది. అందుకే జిడ్డు కృష్ణమూర్తి అన్నారు, వీ ఆల్ వాంట్ టు బి ఫేమస్ పీపుల్ అండ్ ద మూమెంట్ వీ వాంట్ టు బి సంథింగ్ వీఆర్ నో లాంగర్ ఫ్రీ. అంటే లైఫ్లో ఆస్పిరేషన్ ఉండడం, డ్రీమ్స్ ఉండడంలో తప్పులేదు, కానీ ఆ ర్యాట్ రేస్లో పడి మన ట్రూ ఐడెంటిటీని, ప్రజెంట్ మూమెంట్ని మాత్రం మిస్ అవ్వకూడదు. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ద యాక్షన్, నాట్ ద రివార్డ్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ప్రజెంట్ మూమెంట్లో ఆ పనిని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం అసలైన యోగం. దాన్ని సాధించాలంటే మనలో లోతుగా పాతుకుపోయి ఉన్నటువంటి కోరికల్ని జయించాలి. ఈ డిటాచ్మెంట్ అనగానే చాలామంది అసలు పని చేయకుండా ఉండడం లేదా మన రెస్పాన్సిబిలిటీని వదిలించుకోవడం అని అనుకుంటారు. కానీ నిజమైన డిటాచ్మెంట్ అంటే మన ఎమోషన్స్ అండ్ థాట్స్ రిజల్ట్కి బానిస అవ్వకుండా కాపాడుకోవడం. స్టాయిక్ ఫిలాసఫర్ ఎపిక్టీటస్ ఒక మాట చెప్పాడు, డిమాండ్ నాట్ దట్ ఈవెంట్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ యూ విష్, బట్ విష్ దెమ్ టు హ్యాపెన్ యాజ్ దే డూ హ్యాపెన్ అండ్ యూ విల్ గో ఆన్ వెల్. అంటే జీవితంలో ప్రతిదీ నువ్వు కోరుకున్నట్టుగా జరగాలి అని అనుకోకు. ఏం జరిగినా సరే నువ్వు చెయ్యాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపో అని. సో స్టాయిసిజం లేదా జిడ్డు కృష్ణమూర్తి మాటల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయాలి, మన బెస్ట్ ఇవ్వాలి. కానీ తర్వాత సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా పట్టించుకోకుండా మనం చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్, ఫైండ్ యువర్ ప్యాషన్ అండ్ పర్పస్. ఇంతకుముందు పాయింట్లో మనం డిస్కస్ చేసాం, రిజల్ట్ కంటే కూడా ప్రాసెస్ని ఎంజాయ్ చేయమని. అలా ప్రాసెస్ని, జర్నీని ఆస్వాదించాలంటే మన ప్యాషన్ని ముందు కనుక్కోవాలి. సో మీకు నచ్చిన పని చేసేటప్పుడు యాక్షన్, రివార్డ్ రెండూ ఒకటవుతాయి. జిడ్డు కృష్ణమూర్తి ఏమంటారంటే, మీరు పని చేయాల్సింది కేవలం పని కోసం మాత్రమే కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ మీద ఆశతో కాదు. ఈ ప్రపంచంలో నువ్వు పుట్టింది నీకు నచ్చిన పని చేయడానికి. అది కనుక్కున్నప్పుడు జీవితం సులువైపోతుంది. మీ ప్యాషన్ని, ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఒక పర్పస్ని వెతుక్కోండి. ఇప్పుడు మీరు చేస్తున్న పనిలో జెన్యూన్గా ప్రతి మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారా ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు చేస్తున్న పనిని ఎవరు అప్రిషియేట్ చేయలేదు, డబ్బులు రావట్లేదు అన్నప్పుడు అయినా సరే ఆ పని చేస్తారా లేదా ఆలోచించండి. ఒకవేళ చెయ్యకపోతే మెయిన్ మోటివేషన్ పనిలో ప్యాషన్ కాదు, వేరేదేదో ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని భయంతోనో లేదా సర్వైవల్ కోసమో తప్పదని తప్పక చేసే పని లాంగ్ టర్మ్లో సంతోషం ఇవ్వదు. స్టార్ట్ విత్ వై అనే బుక్లో రైటర్ సైమన్ చెప్తాడు,
వర్కింగ్ హార్డ్ ఫర్ సంథింగ్ వీ డు నాట్ కేర్ అబౌట్ ఇస్ కాల్డ్ స్ట్రెస్. వర్కింగ్ హార్డ్ ఫర్ సంథింగ్ వీ లవ్ ఇస్ కాల్డ్ ప్యాషన్. సో లైఫ్లో స్ట్రెస్ ఉండకూడదు అంటే ప్యాషన్తో పనిచేయాలి. ఇక ఫైనల్గా ద ట్రూ పర్పస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ పర్పస్ అంటే అందరికీ ఒకటే ఉంటుంది, లేదా అందరూ ఒకేలా బ్రతకాలి అని నా ఉద్దేశం కాదు. కానీ జిడ్డు కృష్ణమూర్తి చెప్పింది ఏంటంటే హ్యూమన్స్ అనవసరంగా సఫర్ అవుతున్నారని. రిలీజియన్, పాలిటిక్స్, సొసైటీ మనుషులందరినీ తెలియకుండానే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. వాటి వల్ల మైండ్ న్యాచురల్ స్టేట్ నుండి ఒక కండిషన్డ్ కంట్రోల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆయన మాటల్లో ముఖ్యంగా ఎక్కువసార్లు మెన్షన్ చేసింది ఏంటంటే ఐ లేదా ఐయామ్. అంటే మనలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఈ నేను, నాది, నా వల్ల, నా కోసం, ఈ సెల్ఫ్ సెంటర్డ్ థింకింగ్ లేదా ఈగో అల్టిమేట్ హ్యూమన్ పొటెన్షియల్కి అడ్డుపడుతుంది. సో ఆయన అల్టిమేట్ పర్పస్ అంటే ఇది. స్పెసిఫిక్గా దీన్ని మాత్రమే ఫాలో అవ్వండి అని ఎప్పుడు ఆయన చెప్పలేదు. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే ద మోర్ యూ నో యువర్ సెల్ఫ్, ద మోర్ క్లారిటీ దేర్ ఇస్. సెల్ఫ్ నాలెడ్జ్ హ్యాస్ నో ఎండ్. యూ డోంట్ కమ్ టు అన్ అచీవ్మెంట్, యూ డోంట్ కమ్ టు అ కంక్లూజన్, ఇట్ ఈజ్ అన్ ఎండ్లెస్ రివర్. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్ ఉండి ఏదో పేరుకి మెకానికల్గా కాకుండా ప్యాషన్తో పనిచేస్తూ ఈగోని పక్కన పెట్టి నాన్ జడ్జిమెంటల్గా ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే లైఫ్ ఎప్పటికప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతూ ముందుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి గారి 5 లైఫ్ లెసన్స్ని మళ్ళీ మరోసారి రివైజ్ చేసుకుందాం. ముందుగా ఆయన చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఐ డోంట్ మైండ్ వాట్ హ్యాపెన్స్. ఏం జరిగినా నాకు అనవసరం, నేను చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను అని. నెంబర్ 2, ప్రెజెంట్ మూమెంట్ చాలా వాల్యుబుల్, దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదు, దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. నెంబర్ 3, ఫోకస్ ఆన్ యాక్షన్, నాట్ ద రిజల్ట్. నెంబర్ 4, ఫైండ్ యువర్ పర్పస్, ఫైండ్ యువర్ ప్యాషన్. మోటివేషన్ ఏంటి అనేది రియాలిటీ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫైనల్గా పర్పస్ ఏంటంటే ఎవరి జర్నీ వాళ్ళు, కానీ సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్ ఉండి ప్రపంచాన్ని నాన్ జడ్జిమెంటల్ వేలో అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే దారి సులువుగా మారుతుంది. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఈ 5 పాయింట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేట్ అవుతాయి. ఆయన సొల్యూషన్ ఇది అని ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఎవరికి వాళ్ళు తమ ఓన్ సొల్యూషన్స్ వెతుక్కునేలా చేశారు. సో ఈ వీడియోలో మాట్లాడుకున్నది ఎంతో కొంత పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిందని నమ్ముతూ ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.